అరే చిన్న మాటకి ఎందుకురా గంత జిజ్జు చేస్తావు? జర్ర ఓర్చుకుంటా అయిపోయేదానికి. చెల్ గాయనంటే నేను పడాలనా? ఎట్లా కనిపిస్తున్నా అన్న? ముందే చెప్తున్నా, నేను తప్పు మాట్లాడలే, నువ్వే ఎక్కువ చేస్తున్నావు. గిట్లుంటదబ్బా చిన్న మాటకే పంచాయతీ. మనకే ఇట్లుంటే ఇక సెలబ్రిటీలకి ఇంకెట్లుండాలే? కమలాసన్ సార్ అయితే అస్సలు తగ్గుతలేడబ్బా. సినిమా అయినా ఆపేస్తా గాని సారీ చెప్పేదేలే అంటున్నాడు. సారో కొత్త సినిమా తీసిండు కదా, గా ఫంక్షన్ లా తమిళంలోకెళ్లే కన్నడ భాష పుట్టింది అన్నాడు. చల్ మా భాషను తక్కువ చేసిండని కర్ణాటకలా లొల్లి నడుస్తాంది. సారీ చెప్పాల్సిందే, లేకుంటే ఊకోమని కన్నడ సినిమా సంఘం హైకోర్టు దానికపోయింది. ఏరే భాషల గురించి మాట్లాడేటప్పుడు పైలంగుండాలి. నువ్వు యాక్టర్వా చరిత్రకారుడివా? సారీ చెప్తే అయిపోతుంది కదా అని గరమైంది కోర్టు సుత. లేలే, నన్ను తప్పర్థం చేసుకున్నారు, క్షమాపణ చెప్పేంత పెద్ద మాట ఏం అనలేదు. కావాలంటే కర్ణాటకలా నా సినిమా విడుదలను ఆపేస్తా అని సినిమా సంఘానికి ఉత్తరం రాసిండు కమల్ సార్. అయితే కావాలంటే కూకొని మాట్లాడుకుందాం, ఓ 6 రోజుల టైం ఇయ్యమని అడిగిండు. కోర్టులా కేసు కూడా 10వ తారీఖు వాయిదా పడ్డది. మరిగా గా చర్చల్లా ఏం మాట్లాడతారో కమల్ సార్ ఏం చెప్తాడో గాని భాష విషయానికి వస్తే తమిళనాడోలే కాదు కన్నడోలు సుత దగ్గరబ్బా.